వాడితే నీకు బయట గుర్తింపు వస్తుంది. ఒక పలానా వ్యక్తి ఈ స్పోర్ట్స్ ఆడతారు, ఈ గేమ్ ఆడతారు అనే రికగ్నేషన్ వస్తే నీకు ఎంత వాల్యూ ఉంటుంది. యూనిటీ పెరుగుతుంది స్పోర్ట్స్ వల్ల. యూనిటీ ఎట్లా పెరుగుతుంది? స్పోర్ట్స్కు కులం మతం అనేది ఉండదు. కులం మతం అనేది చూస్తాం. ఆ స్పోర్ట్స్కి కులాలకు మతాలకు అతీతంగా క్రీడాకారులను ఎన్నుకుంటాం. నేషనల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది. ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వెళ్ళి మీకు పరిచయం అవుతారు. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. అసలు వే ఆఫ్ స్టైల్ అనేది మారిపోతుంది స్పోర్ట్స్ వల్ల. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది రేపు నువ్వు ఏదైనా ఉద్యోగం చేయొచ్చు. ఆ ఉద్యోగంలో కూడా నీ డిసిజన్ మేకింగ్ కానీ నీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వేరే ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్కు, నాన్ స్పోర్ట్స్ పర్సన్. దయచేసి అందరూ కూడా మీరు నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడనక్కరవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఏంటంటే మీరు ఏదో ఒక క్రీడను ఎంచుకొని మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీరు మీకే స్ట్రాంగ్ ఉండాలి. ఎవరు చెప్పరు ఇది. మీరు మీకే స్ట్రాంగ్ ఉండి చదువుతో పాటు స్పోర్ట్స్ను కూడా మరి దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారిని కోరుతూ మరి ఈ అవకాశం, చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరి సుమిత్ నేషనల్ గారు రేపు ఇండియా టీం తరఫున కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతని ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూసే విధంగా మనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మా మిస్మి హై స్కూల్ నందు నేషనల్ క్రికెట్ అండర్-19 క్రికెట్లో స్కూల్ తరపున ఎంపికైన సౌమిత్, ఎనగందుల సౌమిత్ని అభినందించడానికి విచ్చేసిన కమ్మర్పల్లి ఎస్ఐ శ్రీ అనిల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా పాఠశాలలో కేవలం విద్యే కాకుండా గేమ్స్కి కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నామని తెలపడానికి ఇది పెద్ద ఉదాహరణగా చెప్తున్నాం. ఇప్పటి వరకు 3 విద్యార్థులు నేషనల్కు, ఒకరు క్రికెట్కు, ఇద్దరు విద్యార్థులు హ్యాండ్బాల్ తరపున ఎంపికయ్యారు. అలాగే గత సంవత్సరం 6 విద్యార్థులు డిస్ట్రిక్ట్ తరపున హ్యాండ్బాల్లో తరపున కూడా ఆడారు. ఇది గేమ్స్కు మేము ఇస్తున్న శ్రద్ధకు నిదర్శనంగా పేర్కొంటున్నాం. థ్యాంక్ యూ.